హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో పాలకూర ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం రండి. పాలకూరని బాగా వాష్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇంకా కర్రీ కోసం చిల్లీస్, ఆనియన్స్, కర్రీ లీవ్స్ అండ్ గార్లిక్ని కొంచెం స్మాల్ పీసెస్ లాగా చాప్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ పోసుకొని కొన్ని మస్టర్డ్ సీడ్స్, క్యూమిన్ సీడ్స్, ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు వేసుకోండి. మీకు కావాలంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చండి పెసరపప్పు బదులు. నాకు మాత్రం పెసరపప్పు వేస్తే నచ్చుతుంది, సో నేను అదే వేసాను అనమాట. ఇప్పుడు మీరు కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్, ఆనియన్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేస్తూ ఫ్రై చేసుకోండి. మనకి ఆనియన్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్గా మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ. పాలకూర వచ్చేసి ఐరన్ అండి అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ కూడా. డైట్లో ఉన్న వాళ్ళకైతే పాలకూర చాలా బెటర్ రిజల్ట్స్ ఇస్తుందండి రెగ్యులర్గా తీసుకుంటే. కళ్ళకి కూడా చాలా మంచిదండి. అండ్ ఇప్పుడు వచ్చేసి లైట్గా టర్మరిక్ యాడ్ చేసుకోవాలండి. టర్మరిక్ యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తం అందులో వేసేయాలండి. వేసి మంచిగా కలుపుకోవాలండి. మన పోపు మొత్తం కింద మాడిపోకుండా మంచిగా అప్ సైడ్ డౌన్ మంచిగా కలుపుకోవాలండి. కాసేపు మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత పాలకూరలో ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, సో బాగా వాటర్ రిలీజ్ అవుతుంది. బాగా వాటర్ అంతా పోయేదాకా కాసేపు ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా పోయినట్టు మీకు అనిపించాక మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి. ఆకుకూరలో సాల్ట్ తొందరగా ఎక్కువైపోతుంది అనమాట. ఆకుకూరలో కొంచెం సాల్ట్ తక్కువ వేసుకుంటేనే బెటర్. అండ్ మీకు టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. అండ్ కొంచెం ధనియాల పొడి వేసుకోండి, చాలా 1/2 స్పూన్ సరిపోతుంది. మళ్ళీ కాసేపు కొంచెం కలుపుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనము సాల్ట్ వేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఆకుకూరలో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. సో ఆ వాటర్ అనేది మనకి కనిపించకుండా పోయేంత వరకు మనం కుక్ చేస్తూ ఉండాలి. ఈ కర్రీ వచ్చేసి మనకి రైస్కి కానీ, చపాతీస్కి కానీ, ఫుల్కాస్కి కానీ దేనికైనా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం గార్లిక్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేయడం వల్ల వాళ్ళు ఏం తీసేయడానికి ఏం ఉండదండి, సో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అంతే అండి, ఇంకా కర్రీ అయిపోయినట్టే. ఆయిల్ రిలీజ్ అయిందంటే కర్రీ అయిపోయినట్టే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.